తెలంగాణ ఎప్సెట్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఉదయం 11 గంటల 15 నిమిషాలకు సీఎం రేవంత్ రెడ్డి ఈ ఎప్సెట్ రిజల్ట్స్ను రిలీజ్ చేశారు. తెలంగాణ ఈ ఎప్సెట్ ఫలితాల్లో ఏపీ విద్యార్థులు సత్తా చాటారు. ఏపీకి చెందిన పల్లా భరత్ చంద్ర ఇంజనీరింగ్ స్ట్రీమ్లో మొదటి ర్యాంక్ కైవసం చేసుకున్నాడు. తెలంగాణకు చెందిన ఊదగండ్ల రామచరణ్ రెడ్డి రెండో ర్యాంక్తో మెరిశాడు. అగ్రికల్చర్ ఫార్మసీ విభాగంలో తెలంగాణకు చెందిన సాకేత్ రెడ్డి పెద్దకగారి ఫస్ట్ ర్యాంక్తో సత్తా చాటాడు. విద్యార్థుల రిజిస్టర్డ్ మొబైల్కే నేరుగా ఫలితాలు అందించారు. ఇంజనీరింగ్లో 2,07,326 మంది దరఖాస్తు చేసుకోగా 2,07,190 మంది విద్యార్థులు హాజరయ్యారు. క్వాలిఫై అయిన వారు 1,51,779 మంది, అర్హత సాధించిన వారు 73.26%. బైపీసీలో 86,762 మంది దరఖాస్తు చేసుకోగా 81,198 మంది విద్యార్థులు హాజరయ్యారు. 71,309 మంది విద్యార్థులు అర్హత సాధించారు. అర్హత సాధించిన విద్యార్థులు 87.82%. గతం కంటే ఇంజనీరింగ్ స్ట్రీమ్లో 1.72% తగ్గిన అర్హత శాతం. అగ్రికల్చర్ ఫార్మా స్ట్రీమ్లో సుమారు 2% అర్హత శాతం తగ్గింది. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 29 నుంచి మే 4 వరకు ఈ ఏపీ సెట్ పరీక్షలు జరిగాయి. ఏప్రిల్ 29, 30 తేదీలో అగ్రికల్చర్ ఫార్మసీ విభాగం పరీక్షలు జరగగా మే 2, 3, 4 తేదీలలో ఇంజనీరింగ్ విభాగం పరీక్షలు జరిగాయి. ఇంజనీరింగ్కు 2,20,327 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 2,07,190 మంది పరీక్షకు హాజరయ్యారు. అగ్రికల్చర్ విభాగంలో 86,762 మంది దరఖాస్తు చేసుకోగా 81,198 మంది హాజరయ్యారు. ఈ ఏడాది కూడా జేఎన్టీయూ హైదరాబాద్ ఆధ్వర్యంలోనే ఈ ఏపీ సెట్ పరీక్షలు జరిగాయి. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కోర్సులో అడ్మిషన్లకు ఈ ఏపీ సెట్ ఎంట్రన్స్ ర్యాంకుల ఆధారంగా కౌన్సిలింగ్ నిర్వహిస్తారు.